అండ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క చేత్తో ఏమో మరి అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఇంకో చేత్తేమో వాళ్ళ అభిరుచిని బ్యాలెన్స్ చేయాలంటే మీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? సో ఇప్పుడు ఒక స్టూడెంట్ మా మేనేజ్మెంట్ ఎంత జనరస్గా ఉన్నారంటే ఎవరైతే రిపబ్లిక్ డే పెరేడ్స్లో ఛాన్స్ వచ్చింది, దే హ్యావ్ పార్టిసిపేటెడ్, దేర్ ట్యూషన్ ఫీజ్ ఈజ్ వేవ్డ్, దే నీడ్ నాట్ పే ఈవెన్ ఎ సింగిల్ పై, అండ్ దోస్ హూ ఎక్సెల్ ఇన్ స్టడీస్ ఆర్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ ఇన్ ఎన్సిసి వాళ్ళ ట్యూషన్ ఫీ వేవర్ చేసేస్తున్నారండి. అంటే స్కాలర్షిప్ కైండ్ ఆఫ్ అనేది ఇచ్చినట్టు వాళ్ళు ఫైనల్ ఇయర్ కానీ ఆ ఇయర్లో ఎంతైతే ట్యూషన్ ఫీజు కట్టాలో ఆ ట్యూషన్ ఫీ కట్ అవసరం లేదు వాళ్ళు. అది మా ఎంవిఎస్ఆర్ మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ టు వేవ్ దేర్ ట్యూషన్ ఫీ. సో అట్లా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నామండి బ్రైట్ అండ్ డిజర్వ్డ్ స్టూడెంట్స్. ఓకే, ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా అండ్ వేరే వేరే టౌన్స్లలో కానీ పల్లెటూర్లలో కానీ అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ కానీ ఎలా ఉంటుంది? సో మీకు చెప్పినట్టు మా దగ్గర 550 కెమెరాస్ ఉన్నాయండి, సీసీటీవీ సర్వైలెన్స్ టోటల్ క్యాంపస్ మొత్తం మీద. ఓకే, అండ్ 24/7 సర్వైలెన్స్. అండ్ ఆల్ క్లాస్ రూమ్స్ ఆర్ డిజిటల్ క్లాస్ రూమ్స్. మా దగ్గర బయోమెట్రిక్ ఉంది. స్టూడెంట్ రాగానే ఒక క్లాస్ అటెండ్ అయితే ఫస్ట్ 5 minutesలో బయోమెట్రిక్ ఇవ్వాలి. ఓకే, దట్ బయోమెట్రిక్ ఈజ్ కనెక్టెడ్ టు WinNVOE సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ద్వారా పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఎమ్మటే ఆటోమేటిక్గా మెసేజ్. సో ఏ రోజైతే స్టూడెంట్ క్లాస్ అటెండెడ్ అయ్యాడు ఆ రోజులో ఎన్ని క్లాసులు ఉన్నాయి టోటల్, దాంట్లో అతను ఎన్ని అటెండ్ అయ్యాడు ఎన్ని అటెండ్ కాలేదు ఎమ్మటే మెసేజ్ వెళ్ళిపోతుంది.